హాయ్ అందరికీ. ఈవినింగ్ స్నాక్స్‌గా ఎప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా చనా దాల్ నమ్కీన్ రెసిపీని చేసి పెట్టుకోండి. దాదాపు మనం వీటిని 2 నెలల పాటు ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్ దాకా పచ్చి శనగపప్పుని వేసుకోండి. వీటిని మనం 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. దాదాపు ఇది 200 గ్రాముల దాకా ఉంటాయి. కడిగిన శనగపప్పులో నిండా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి 5-6 గంటల పాటు నాననివ్వాలి. అప్పుడే శనగపప్పు అనేది ఈ విధంగా తయారవుతుంది. శనగపప్పు ఎప్పుడూ కూడా ఎంత బాగా నానితే అంత బాగా మనకి ఈ రెసిపీ వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది శనగపప్పు. ఇప్పుడు దీన్ని నీళ్ళన్నీ వడగట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. శుభ్రంగా నీళ్ళన్నీ పోయాక ఒక పొడిగుడ్డ మీద వీటిని వేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా ఆరపెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా కొంచెం తడిగా అనిపిస్తే ఒక పొడిగుడ్డతో శనగపప్పునంతా కూడా నీట్‌గా తుడిచేసుకోండి. తడి లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఆయిల్‌లో వేసినప్పుడు చిటపటలాడుకుంటా నీట్‌గా వస్తాయి. ఇలా బాగా తుడుచుకున్నాక వీటన్నిటిని కూడా వేరొక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వీటిని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టేసుకోండి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలి. ఆయిల్ కూడా బాగా కాగుండాలండి. పప్పు వేయంగానే ఇలా మనకి పైకి తేలాలి. అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ ఆయిల్‌కి సరిపడా ఈ శనగపప్పుని ఇలా వేసుకోవాలండి. ఒకవేళ చేత్తో వేసుకున్నప్పుడు ఆయిల్ చిందుతుంది అనిపిస్తే గెరిటతో వేసేసుకోండి. ఆయిల్ అంతా కూడా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఈ పప్పుని చెక్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ మనకి కొంచెం సాఫ్ట్‌గా తయారవుతుందండి. రాను రాను క్రిస్పీగా తయారవుద్ది. అంతవరకు కూడా హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా పప్పును మనం ఒత్తంగానే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు వీటిని సిమ్‌లో పెట్టేసుకొని ఒక జల్లెడ గెంటెలోకి ఈ శనగపప్పునంతా వేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వడకట్టేసేసుకోండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. పర్ఫెక్ట్‌గా మనకి కుదురుతాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు 2 నెలల పాటు నిలవ కూడా ఉంటాయండి. ఎక్కువ మోతాదులో చేసుకున్నా కూడా బాగా కుదురుతాయండి. వీటిని ఈ విధంగా ఉన్నాక తర్వాత మనం ఒక టిష్యూ పేపర్‌లోకి వీటిని వేసేసుకోండి. తర్వాత ఇంకా మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇలా వేసేసుకున్నాక చూడండి, టిష్యూ పేపర్ మీద వేసినా కూడా మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకొని ఉండవు. చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చాయనేది. దీంట్లోని వేడిగా ఉన్నప్పుడే 1/4 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, లేదా జీలకర్ర పొడిని వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఇలా టోస్ట్ చేసేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారనిచ్చేసి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చట్పటా స్నాక్స్ అనేది మనకు రెడీ అయిపోయినాయి కదా! టేస్టీగా ఉంటుందండి. టైమ్ పాస్ స్నాక్స్‌గా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి.